నిన్ననే ఈ న్యూస్ ఎరేనా ఇండియా అనే సంస్థ 88,000 మందిని సర్వే చేసి 122 సీట్లు వస్తాయని రాస్తే వాళ్ళు అంచనా వేస్తే ఒక్క ముక్క రాయరు. టైమ్స్ నౌ వాళ్ళు 19 సీట్లు వస్తాయని వాళ్ళు అంచనా వేస్తే ఆ ఒక్క ముక్క రాయరు. సీ ఓటర్ సర్వే ఏదో కిందసారి మధ్యప్రదేశ్ ఛత్తీస్గఢ్లో వాళ్ళు చెప్పిన దానికి విరుద్ధంగా బీజేపీ గెలిచింది, కాంగ్రెస్ గెలిచిందంటే. అట్లాంటి చోట ఇప్పుడు ఏపీలో మాత్రం ఇంకేముంది అయిపోయిందని వాళ్ళు సంకలు గుద్దుకుంటున్నారు. చూద్దాం. రఘు గారు నమస్కారం. నమస్కారం. బాగున్నారా? చాలా కాలం అయింది. రఘు నమస్తే. చాలా రోజులు చూసే. సర్వేలు వాటి యొక్క ఏమంటారు దాన్ని అథెంటికేషన్ లేకపోతే కనుక సర్వేల యొక్క ప్రభావం ఇప్పుడున్న గత సర్వేలు గతంలో ఉన్నటువంటి పరిస్థితులు వేరు, ఇప్పుడున్నటువంటి పరిస్థితులు ఇప్పుడున్న సర్వేలు అంత చూస్తున్నాం ఏ విధంగా వాటి యొక్క పెర్ఫార్మెన్స్ ఉంటుందో, ఏ విధంగా వస్తున్నాయో బయటికి, వాటి రిజల్ట్ ఏ విధంగా ఉంటుందో ఎన్నికలైన తర్వాత మనం చూస్తున్నాం. చాలా విభేదంగా, చాలా అంచనాలకు తగ్గట్టుగా ఎలా ఉండట్లేదో ఇప్పుడు ఎవరి సర్వే వాళ్ళది, ఎవరి ఛానల్ వాళ్ళది, ఎవరి అనేటువంటి పరిస్థితులు వచ్చాయి. కాబట్టి వాళ్ళ వార్తలు కూడా అలాగే ఉంటాయి అనమాట. మన వార్త మంది, వాళ్ళ వార్త వాళ్ళది. ఒకటే వార్తని 3 పేపర్లు దగ్గర పెట్టి చూస్తే 3 పేపర్లు 3 రకాలుగా ఉంటుంది. సో ఒకటే ఇప్పుడు ఫర్ సపోజ్ ఒక అపాయింట్మెంట్ ఒకరికి దొరకలేదు అనుకోండి, ఆంధ్రప్రదేశ్ నుంచి వెళ్ళిన వాళ్ళు ఎవరికో ఢిల్లీలో అపాయింట్మెంట్ ఇవాళ జరగాల్సింది అనివార్య కారణం వల్ల లేట్ అయిందో, లేకపోతే కనుక ఇంకా జరగలేదో, లేకపోతే కనుక కుదరలేదో, సంథింగ్ ఏదో జరిగింది. అపాయింట్మెంట్ దొరకని నాయకుడు అపాయింట్మెంట్ కోసం వెతుకులాట, వెంపర్లాట అనే పరిస్థితులు వార్తలు వస్తాయి. అసలు కారణాలు వేరే ఉంటాయి. సో అయితే ఎవరికి అనుకూలమైనటువంటి వార్తను వాళ్ళు రాసే పరిస్థితి వచ్చింది. గతంలో మాట్లాడుకున్నాం ఒకసారి, ఏమంటే గతంలో నిజ వార్త నిజంగా వచ్చేవి, గ్యాసిప్ వార్తలు వచ్చేవి కాదు. సో అంచేత ఇప్పుడు గ్యాసిప్ వార్తలు వాళ్ళకి నచ్చిన వార్తలు, వాళ్ళకి తోచిన వార్తలు ఎవరికి వాళ్ళు వేసుకునే పరిస్థితికి వచ్చిందండి. అసలు వార్త ఎవరికి రావటం లేదు. సో అంచేత ఈ మీరు చెప్పారు కదా మధ్యప్రదేశ్ విషయం, నేను కూడా చెప్తాను. మధ్యప్రదేశ్ లో అలాగే జరిగింది. ఛత్తీస్గఢ్ అయితే మీకు ముఖ్యమంత్రి పెర్ఫార్మెన్స్ చాలా బాగుంది. అసలు ఛత్తీస్గఢ్ బీజేపీ నాయకుల కన్నా కూడా బాగా చేసినట్టు ఛత్తీస్గఢ్ లో అనేటటువంటి వాతావరణం అందరికీ ఉండింది. బీజేపీ మంత్రులు కూడా మనం కష్టం గెలవలేమనే పరిస్థితి మన అంటే బీజేపీ ఎక్స్ మినిస్టర్స్ అండ్ వాళ్ళు ఎంపీలు కూడా చెప్పిన మాట. అలాంటిది మరి అక్కడ థంపింగ్ మెజార్టీతో బలంగా బట్టి గెలవడం చూసాము. నిన్ననే మొత్తం 2 నెలల క్రితం జరిగినటువంటి ఎలక్షన్స్. సంగీత ప్రజల యొక్క అంచనాలు సర్వేలకి దొరుకుతాయా దొరకవా అనేది కూడా అంత ఈజీగా దొరికే పరిస్థితి ఇవాళ ఈ కాలంలో లేదని అనిపిస్తుంది. ఎవరో 10 మంది చేస్తే సర్వే, దాంట్లో ఒకళ్ళు దగ్గరగా వస్తున్నారు అంతే తప్పించి 10 మంది చేస్తే 9 మంది సర్వేలు ఊహకి అందట్లా. అంటే ఇక్కడ రఘు గారు ఇక్కడ ఆసక్తికరమైన విషయం ఏంటంటే గత 4 ఏళ్లుగా ఇప్పటి వరకు ఈ మధ్యకాలంలో జరిగిన సర్వేల్లో కూడా 10 సర్వేలు జరిగితే 9 సర్వేలు వైఎస్ఆర్ కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందని చెప్పాయి. కానీ ఈ ఒక్క సర్వే మాత్రం వ్యతిరేకంగా ఇచ్చింది. అది అందువల్ల కూడా ప్లస్ 9% ఓట్లు ఎవరికి ఇచ్చేది చెప్పలేదు. 41, 45, 5 బీజేపీ, టీడీపీకి, బీజేపీ, కాంగ్రెస్ కలిపి అన్నీ కలిపి 91% దగ్గరే అయిపోతున్నాయి. మరి మిగతా 9% ఏమైందో చెప్పాలి కదా. మధ్యప్రదేశ్లో ఎందుకు ఫెయిల్ అయిందో చెప్పాలి కదా. ఛత్తీస్గఢ్లో ఎందుకు ఫెయిల్ అయిందో చెప్పాలి కదా. 2019లో టీడీపీ గెలుస్తుందని ఇదే సీ ఓటర్ సంస్థ ఎందుకు చెప్పిందో చెప్పాలి కదా. ఇవన్నీ వదిలేసి ఇప్పుడు దీన్ని పుదారు వేసుకుని ఇంకేముంది 3 మారిపోయిందని ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ గారు, ఈనాడు రామోజీరావు గారు సంకలు గుర్తుకుంటున్నారు. ఎన్నాళ్ళు వచ్చిన ఒక్క సర్వే కూడా వాళ్ళు వేయలేదు. అదే నేను అన్నది అదే. ఇప్పుడు భారతీయ జనతా పార్టీ గురించి బీజేపీ ఆంధ్రప్రదేశ్ లో ఇంకా 5% ఉందో, 8% ఉందో, 1% ఉందో అంటున్నారు. అది ఎవరన్నా చాలా పొరపాటుది. బీజేపీ ఆంధ్రప్రదేశ్ లో బలంగా ఉంది, బలంగా పుంజుకుంది. మీరు ఎక్కడ బలంగా ఉన్నారు? మీరు అడుగుడిపోతే చంద్రబాబు గారిని మీరు కాళ్ళు గడ్డాలు పట్టుకుని బతిమలాడుతున్నారంట కదా, మా దగ్గర రా, మమ్మల్ని చేర్చుకొని. అదే చెప్పేది కథనం కూడా. నేను నిన్న రీసెంట్ గా మొన్న ఒక పెద్ద మనిషిని కలిసిన, మా పార్టీలో అని మా దానిలో పెద్ద మనిషి కలిసి ఇద్దరం కలిసి కూర్చుంటే మాట్లాడుతుంటే ఒక పత్రికలో వచ్చిన వార్తను చూపించిన. ఇలాగా చూడండి ఇలా వచ్చింది అంటే, హైకమాండ్ పిలుపు,
ఒక నాయకుడు చంద్రబాబు గారికి ఒక హైకమాండ్ పిలుపు. అయితే హైకమాండ్ పిలుపు అంటే మేము పిలిచినట్టుగా మేము పిలిపించుకున్నట్టుగా మేము తహతహాలు ఆడుతున్నట్టుగా రాశారు తప్పించి ఆయన ఎన్నిసార్లు రిక్వెస్ట్ పెడితే పిలిచారు అనేది దాంట్లో ఎక్కడ దాన్ని రాయలేకపోయారు. అది అబద్ధపు వార్త కింద లేక పిలుపు అనేది వాస్తవం, కానీ వెనకాల 25 సార్లు రిక్వెస్ట్ చేస్తే పిలిచారనేది వార్త లేదు. అది ఎవరు తెలుస్తుందండి? సో ఇలాంటివి చాలా ఉన్నాయి. నేను అంటాను ఎవరి సర్వే వాళ్ళది అయిపోయిన తర్వాత ఇవాళ రోజుల్లో శాస్త్రీయత అంత నిబద్ధత కనపడడం కష్టంగా మారేయండి. సో అంటే ఎవరి సర్వే ఎవరు పార్టీలు సర్వేలు చేసుకున్నట్టుగానే ఎవరి పేపర్ల వాళ్ళు ఎవరు టీవీ వాళ్ళు సర్వే అయిపోయి వాళ్ళు దాని చేత దీని మీద బీజేపీ అనేది చెప్తున్నా, భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్ 10% పైగా ఓటు బ్యాంక్ ఉందనేది మా యొక్క అంచనా, మా యొక్క ఇంటర్నల్ సర్వేలో మాకు తెలిసిన విషయం. అంతే ఇంకా ఎప్పుడో 10 ఏళ్ల క్రితం 5 ఏళ్ల క్రితం 1% ఉందని ఇప్పుడు 1% ఉందంటే ఎలా ఉంటుందండి? అది అబద్ధపు సర్వే అవుతుందండి. మా యొక్క కెపాసిటీ మాకుంది. అండ్ నరేంద్ర మోడీ అంటే విశ్వాసం ప్రజల్లో రోజు రోజుకి పెరిగింది. సౌత్ లో నార్త్ లో ఎలాగా ఉంది, సౌత్ లో కూడా పెరిగింది. ఇవాళ తమిళనాడులో ఢీ అంటే ఢీ అనే పరిస్థితికి వచ్చాం. ఆంధ్రప్రదేశ్ లో కూడా గణనీయంగా పెరిగింది. కేరళలో కూడా గెలుస్తున్నారా? వెరీ గుడ్, వెరీ గుడ్. రాజు పెద్దపల్లి. సరే, ఎవరి పార్టీ ఇప్పుడు దాకా మీరు చెప్పారు కదా, ఎవరు పేపర్ వాళ్ళు రాసుకుంటారన్నట్టుగా ఇప్పుడు ఎవరి పార్టీ గురించి వాళ్ళు చెప్పుకున్నట్టుగా మీరు కూడా ఉత్సాహంగా ఏపీలో 10% వస్తే మీరు అడితే మీరు పని చేయాలి. తెలుగుదేశంతో పొత్తు పెట్టుకునేటట్టయితే కనీసం 50 సీట్లని తీసుకోండి, అప్పుడు మీకు 10% ఉందని మా బొట్టాలను నమ్ముతాం. లేదు చంద్రబాబు గారు ఎన్ని ఇస్తే ముష్టి 5-10 అంట, ముష్టి 5-10 వేస్తే తీసుకుంటే కూడా మీకు 10% ఉందంటే మీరు చెవిలో పూలు పెట్టుకుని వినాలి అప్పుడు ఇక.